ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరి ఎడల ఆయన కృప చూపువాడై ఉన్నాడు. ఆయన అందరికీ కృప చూపువాడై ఉన్నాడు. ఆయన వెతికేటువంటి వారందరూ కూడా గొప్ప సంతోషాన్ని పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 10:47 ఒక గుడ్డివాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ దారిలో నుంచి వెళ్తూ ఉన్నాడని విని అతడు ఈయన ఎవరని అడిగినప్పుడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఈరోజు స్వస్థత పొందుకుంటామనేటువంటి విశ్వాసం, ఆయన బాగు చేయగలడనేటువంటి సంగతులు గుడ్డివాడు విన్నాడేమో మరి. తన గుడ్డితనం నుంచి అతను విడుదల పొందుకోవాలని అతను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే విడుదల పొందాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఆయన యొక్క ఆలోచనలు ఎరిగిన వారే ఉండాలి. ఆయన స్వస్థపరుస్తారనేటువంటి గొప్ప నమ్మిక వారి హృదయంలో ఉండాలి. విశ్వాస సహితమైనటువంటి బలాన్ని వారి హృదయంలోకి తెచ్చుకోగలగాలి. మలాకి గ్రంథము 3:17 నేను నియమింపవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమే ఇందురు. నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆసక్తి కలిగినటువంటి వారు ధైర్యం తెచ్చుకొని బలహీనత నుంచి విడుదల పొందడానికి దైవ సన్నిధిలో ఏ దారి లేనప్పుడు ఆయన నిజంగా ఎవరైతే ఆశ్రయిస్తారో ఖచ్చితంగా వారిని ఆయన బాగు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఏదైనా సరే ఈరోజు ఆయన మనం స్వస్థపరిచేలాగా మన దీనత్వం ధరించుకొని సాత్వికాన్ని ధరించుకొని ఆయన ఇచ్చేటువంటి కృపను పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడేటువంటి వారుగా ఉండాలి. కీర్తన గ్రంథము 72 ప్రజలలో శ్రమనందు వారికి అతను న్యాయం తీర్చును. పేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతని రాజ్యం చేయును. నిర్పేదల యందు బేదల యందు అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కనుక ఈరోజు ఇటువంటి బంధకాలు కలిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారందరికీ ఆయన ఆశ్రయంగా ఉన్నారు. ఆయన ఎంత గొప్ప ఆశ్రయంగా ఉన్నారంటే ఆయన ఎరిగినటువంటి వారి దగ్గర ఎంతోమంది దగ్గర ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతో మందిని దేవుడు స్వయంగా దర్శించి బలపరిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఈరోజు నువ్వు అటువంటి మహిమకరమైనటువంటి సన్నిధిని పొందుకోవడానికి ఈరోజు ఆయన కనికరం కొరకు వేడుకున్నట్లయితే ఏదో ఒక రకంగా నీకు సహాయం దొరుకుతుంది. ఖచ్చితంగా ఆయన అధికారం నీ మీద పనిచేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుకుంటావు. కనుక ఈ దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ప్రార్థన చేయు, వాక్యం చదువుకో, ఆయన సంగతులు నువ్వు ధ్యానిస్తున్న కొద్దీ ఆయన హృదయం ఎటువంటిదో, ఆయన ఎలా బాగు చేయగలడో, ఆయన మార్గాల్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ ప్రత్యక్షతను బట్టి దేవుడిని కృపను అనుగ్రహించి గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించుగాక. కనుక ధైర్యం చెడువాడిని ధైర్యపరచాలి, బలహీనలకైతే ఓతనివ్వాలి. అది ప్రభు ఒక్కరే అటువంటి కృపను ఏదో ఒక రకంగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చి ఉంటుండగా ప్రతి ఒక్కరూ ప్రభా నీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా దేవా కేకలు వేసినప్పుడు అది హృదయంలో నుంచి వచ్చినప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని దాటిపోలేవు నాయన. నువ్వు కనికరం కలిగిన దేవుడో గనుక ఎంతమంది ఎలా అయితే కేకలు వేస్తూ ఉన్నారో వారందరికీ సహాయం అనుగ్రహించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.